హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి భారతీయ చలనచిత్ర ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దర్శకుల్లో శంకర్ కూడా ఒకడని చెప్పుకోవచ్చు. పెద్ద హీరో, పెద్ద సినిమా, పెద్ద నిర్మాత, పెద్ద చిత్రం ఇవన్నీ శంకర్ చిత్రంలోనే కనిపిస్తాయి మనకి. అదే సమయంలో కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉంటుంది ఈయన మూవీస్లలో. 1990లో విజువల్ ఎఫెక్ట్ను ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై అయితే ఆవిష్కరించి సంచలనాలకు నెలవుగా మారాడు శంకర్ అయితే. రాజమౌళి వచ్చే వరకు సిల్వర్ స్క్రీన్పై భారీ పత్రం అంటే శంకర్దే అని మాత్రమే మనందరికీ తెలిసిన విషయమే. ఈ పుష్కర కాలం పాటు శంకర్కి సరైనటువంటి విజయాలు దక్కడం లేదు. ఇండియన్ స్పిల్బర్గ్, జేమ్స్ కెమెరాగా పిలుచుకున్నటువంటి శంకర్కి ఇప్పుడు మళ్ళీ బ్యాడ్ పీరియడ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అగ్ర కథానాయకులకు ధీటుగా పారితోషికాన్ని పుచ్చుకున్నటువంటి శంకర్ గత చిత్రాలు ఐ 2.0 ఆశించిన విజయాలు సాధించలేదని తెలుస్తోంది. 543 కోట్ల బడ్జెట్తో ఇండియాస్ కాస్ట్లీ మూవీగా వచ్చినటువంటి 2.0 తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నుంచి వచ్చినటువంటి భారతీయుడు 2 మరోసారి ప్రేక్షకులను మెప్పించలేకపోతుందని తెలుస్తుంది. భారతీయుడు సీక్వెల్గా 2-3 భాగాలుగా చెప్పుకోవాలనుకోవడం ఒకవైపు గేమ్ చేంజర్ను, మరోవైపు భారతీయుడు 2-3 మూవీస్లను శంకర్ పూర్తి చేయాలనుకోవడం వంటి విషయాలు కూడా భారతీయుడు 2 రిజల్ట్పై అయితే ప్రభావం చూపించాయనేటువంటి వాదనలు అయితే ఊపందుకుంటున్నాయి. శంకర్ తన చిత్రాలకు తానే కథను సమకూర్చుకుంటున్నాడు. గతంలో అయితే శంకర్ కథ ఇస్తే రైటర్ సుజాత డైలాగ్స్ సమకూర్చుకునేవారు. అయితే శంకర్ సినిమాల్లోని కథాకథనాల విషయంలో సుజాత పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండేది. ఆయన చనిపోయిన తర్వాతే శంకర్కి ఎక్కువగా ఫ్లాపులు అయితే వస్తున్నాయనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ పైనే శంకర్ ఆశలు అయితే పెట్టుకున్నాడు. గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఈ సినిమాకి కథ అందించినటువంటి కార్తిక్ సుబ్బరాజు తమిళంలో విలక్షణమైనటువంటి సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంటాడు. కార్తిక్ సుబ్బరాజు ఆయన రాసిన కథ కావడంతోనే గేమ్ చేంజర్ విభిన్నంగా ఉండబోతుందని, శంకర్కి కంబ్యాక్గా నిలుస్తుంది అనేటువంటి ప్రచారం అయితే ఉంది. మొత్తానికి శంకర్ని గేమ్ చేంజర్ అయినా గట్టెక్కిస్తాడేమో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ అప్డేట్. మరో కొత్త మూవీ అప్డేట్తో మీ ముందుకు మీ చందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.